హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజెస్ వ్లాగ్. ఈ వీకెండ్ మన ఛానల్లో స్పెషల్ అంటే తెలుసా? గెస్ చేయండి. ఇవాల్టి స్పెషల్ స్పైసీ మేక కాళ్ళ కూర అండ్ వేడి వేడి ఇడ్లీ. కాంబినేషన్ అయితే డెడ్లీగా ఉండబోతుంది. ఇడ్లీ రెసిపీ మనం చేయట్లేదు కానీ మేక కాళ్ళ రెసిపీ అయితే చేస్తున్నాము. స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీ కోసమని మా మటన్ కొట్టు సుబాని బైక్ ఆల్రెడీ చెప్పి పెట్టా. మంచి బలిసిన మేకపోతు 4 కాళ్ళు కావాలని చెప్పినట్లే 4 కాళ్ళు రెడీ చేసి నీట్ కాల్చి కొట్టి పెట్టాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకొని బాగా ఆయిల్ మరిగాక అందులో ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు అయితే వేసుకొని చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. ఈ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల మన మేకకాళ్ళ షేర్వాకి ఎక్స్ట్రా టేస్ట్, మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. మసాలా దినుసులు వేగుతూ ఉండగా ఈ టైంలో ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాం. దాంతో పాటే సన్నగా చాప్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాం. ఈ మేకకాళ్ళ షేర్వా టేస్ట్ కోసమే కాదండి, దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ మేకకాళ్ళు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, జింక్, కొలాజన్, దాంతో పాటు శారీరక దృఢత్వం, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడైతే మన ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. ఈ టైంలో ఒక చిటికెడు పసుపు, అంటే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా వేయించుకుందాం. ఆనియన్ వేగుతుండగా ఉప్పు, పసుపు ఎందుకు వేస్తారో తెలుసా? అవి వేయడం వల్ల ఆనియన్ త్వరగా మగ్గిపోయి త్వరగా బ్రౌన్ కలర్ కి వచ్చేస్తుంది అనమాట. ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందాం. మేకకాళ్ళు తినడం వల్ల కలిగే లాభాల్లో ఇందాక ఒక కొత్త పదం చెప్పాను కదా, కొలాజన్ అని. ఈ కొలాజన్ అనేది ఒక ప్రోటీన్. అది ఎముకల పట్టుతుమ్ము, కీళ్లు దృఢంగా ఉండడానికి తోడ్పడటమే కాకుండా మోకాళ్ల మధ్య అరిగిన గుజ్జును తిరిగి తయారయ్యేలా చేస్తుంది. అంతేకాదండి, ఈ కొలాజన్ వెంట్రుకలు, చర్మము, గోళ్ల అభివృద్ధిలో కూడా తోడ్పడుతుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని ఇప్పుడైతే టొమాటో వేసుకుందాం. ఈ టొమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు అన్ని కంప్లీట్ గా బ్లెండ్ అయిపోయి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు చక్కగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో, తర్వాత తెలంగాణలో ఇళ్లలో ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా పండగలప్పుడు ఏట కోస్తే, అంటే మేక గాని పొట్టేలు గాని కోస్తే తలకాయ కాళ్ళు మనం ఇంటికి ఎత్తి పెట్టుకుంటాం. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడైతే టొమాటో, ఆనియన్ కంప్లీట్ గా మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోయింది. ఈ టైంలో రుచికి సరిపడా మిరప్పొడి వేసుకుందాం. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా, అంటే 2-3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసమని 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు దాంతో పాటు ధనియాల పొడి 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇక ఈ స్పెషల్ రెసిపీ కోసమని ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తున్నానండి. బయట గరం మసాలాలు అయితే అంత టేస్ట్ రావు. ఇంట్లో మనం దోరగా మసాలా దినుసులన్నీ వేయించుకొని చక్కగా పొడిగొట్టి పెట్టుకుంటాం కదా, ఆ మసాలా పొడినే నేను యూజ్ చేస్తున్నా. ఆ స్పెషల్ మసాలా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే పొళ్ళన్నీ వేసుకున్నాక ఒక 5 నుండి 6 నిమిషాలు ఇవన్నీ కంప్లీట్ గా మగ్గేలా మూత పెట్టుకుని తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఆహా, కంప్లీట్ గా వేగిపోయాయండి. మసాలాలన్నీ మంచి అరోమాటిక్ స్మెల్ వస్తున్న టైంలో ఇప్పుడు మన మేకకాళ్ళని మనం ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఈ మేకకాళ్ళు మసాలా మొత్తం కలిసిపోయేలా, ఈ ముక్కలకి మసాలా మొత్తం పట్టేలా బాగా ఒకసారి కలుపుకుందామండి. ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం ముక్కలకి బాగా పట్టేసిందండి మనం కలపంగా. ఈ టైంలో వాటర్ అయితే పోసేసుకుందాం. మీ టేస్ట్ కి తగ్గట్టు, అంటే పూర్తిగా షేర్వాలా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి, చిక్కగా కావాలంటే తక్కువగా పోసుకోండి. నేనైతే బాగా షేర్వాలాగా చేసుకుందాం అనుకుంటున్నానండి. అందుకనే ఒక 1.5 వాటర్ బాటిల్ అయితే వాటర్ పోసేసాను, అంటే 1.5 లీటర్ పోసాను అనమాట. వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ ముక్కలు, మసాలా, వాటర్ అన్ని ఒకదాంతో ఒకటి కలిసేలా చక్కగా బాగా కలుపుకోవాలి ఒక 2-3 సార్లు. ఇప్పుడు ఇక ఈ టైంలోనే ఉప్పులు, కారాలు అన్ని సరిగ్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే టేస్ట్ చేశాను, ఉప్పు, కారాలన్నీ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఇదంతా కుక్కర్ లోనే చేస్తున్నాం అనమాట. ఈ టైంలో కుక్కర్ బిగించేసి చక్కగా విజిల్ పెట్టేసుకుందాం. ఒక 6 నుండి 8 విజిల్స్ కొట్టంగానే స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ పోయేంత వరకు వెయిట్ చేసి
విజిల్ తీసి మూత ఓపెన్ చేసి చూద్దును కదా. వావ్, మనం మేకకాళ్ళ షేర్వా అయితే పర్ఫెక్ట్ గా కుదిరిందండి. ఈ టైంలో కాస్త కొత్తిమీర, దాని తర్వాత ఇంకాస్త గరం మసాలా చల్లుకొని ఒక్క తెరలించుకొని దింపామనుకోండి, అబ్బా గుమగుమలాడే అద్దరిపోయే కిర్రాక్ మేకకాళ్ళ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఉడుకుతూ ఉండగానే గమ అని ఇల్లంతా మంచి అరోమా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక దీన్ని రోటీల్లో కానీ, చపాతీలో కానీ, లేదంటే దోశ ఇడ్లీలో కానీ నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది, ఆహా అమోఘంగా ఉంటుంది. ముక్క కూడా కంప్లీట్ గా ఉడికిపోయింది. ఇక స్టవ్ కట్టేసి ఒక్కసారి కలుపుకొని తినేసుకుందాం. ముఖ్యంగా జలుబు, తుమ్ములు, దగ్గు, రొంప ఉన్నప్పుడు ఈ మేకకాళ్ళ సూప్ పెట్టుకొని వేడిగా అందులో కాస్త సాల్ట్, పెప్పర్ చల్లుకొని తాగేస్తే జలుబు ఏదైనా సరే దెబ్బకి దిగిపోవాలని మా తాతయ్య చెప్పేవాడు. ఇలా మీ పెద్దవాళ్ళు కూడా మీతో చెప్పింటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఇక నాకైతే ఆకలి తెగ దంచేస్తోంది. ఇది ఉడుకుతున్నంత సేపు వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు ఫినిష్ అయిపోతుందా అని. ఇప్పుడైతే ఒక పట్టు పట్టాల్సిందే, రండి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది. లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఆహా, వేడి ఇడ్లీ తుంచుకొని ఆ షేర్వాలో ముంచుకొని తింటుంటే అబ్బా కారం నశానానికి అంటింది. రుచి మాత్రం ఇంకో రేంజ్ లో ఉంది. ముక్క కొరికి చూస్తే ఆహా మెత్తగా వెన్నపూసలా కరిగిపోయింది నోట్లో. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, ఉంటాను.